ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యేలు తిరగబడ్డారు. యూరియా కొరతపై అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు తీవ్ర విమర్శలు చేశారు. తక్షణమే యూరియా కొరతని నివారించాలంటూ కూడా డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం తలెత్తింది. కొంత మన రైతాంగం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా తమ దృష్టికి, సభ దృష్టికి రైతుల తరపున ఉన్నటువంటి అపోహ నేనేం తెద్దాం అనుకుంటున్నానంటే, మనం నానో డిఏపిని, నానో యూరియాని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేస్తున్నాం. ఒక రైతుల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే 50 కేజీలు యూరియా బస్తా, 50 కేజీలు డిఏపి బస్తా చేయనటువంటి పని ఒక 5 కేజీలు 5 లీటర్లు లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఎలాగ చేస్తుంది అన్నటువంటిది రైతుల్లో ఉన్నటువంటి అపోహ అధ్యక్ష. నేను కొంతమంది శాస్త్రవేత్తలు నాకున్నటువంటి అవగాహన పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఒక నానో డిఏపి కానీ, నానో పొటాష్ కానీ, నానో యూరియా కానీ 5 లీటర్లది, 5 కేజీలు కానీ 5 లీటర్లు కానీ సాలిడ్ అవ్వనివ్వండి, లిక్విడ్ అవ్వనివ్వండి, ఒక 50 కేజీలు యూరియా బస్తా కానీ డిఏపి బస్తా అంత ఎఫెక్టివ్ కాదు, కొంత వాడకం తగ్గడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అవనివ్వండి, తోటి రైతులు అవ్వండి, పెద్ద రైతులు అవనివ్వండి, వాడిన వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఫెర్టిలైజర్ కంపెనీలు ఒక 50 కేజీల బస్తాకి డైరెక్ట్ రీప్లేస్మెంట్ అని రైతులకి చెప్పే పరిస్థితి అధ్యక్ష. ఒక యజ్ఞంలాగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మన శాస్త్రవేత్తలను, రైతుల్ని ఈ రోజు నుంచి కూడా ఎడ్యుకేట్ చేసి పూర్తిగా చేస్తే వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇబ్బంది రాదని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు నుంచి ఖరీఫ్ అయిపోయిన వెంటనే, మన సార్వా పంట అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమం మీద ఉంటే వచ్చే సంవత్సరం రైతులకి ఇబ్బంది లేకుండా ముందుకి వ్యవసాయం కొనసాగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని తమ ద్వారా నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. బిఎస్సి మీటింగ్ ఉంది అధ్యక్ష. బిఎస్సి మీటింగ్ లో మీరు సమయం కేటాయించండి. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మేము రెడీగా ఉన్నాము. మీరు సమయం కేటాయించండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొకటి మీ దృష్టి తీసుకొస్తున్నా ఏంటంటే యూరియా అధ్యక్ష. యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష. కానీ ఈ రోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని దగ్గర నిన్న కూడా సాయంత్రానికి 2600 యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష. దాంతో మేము ఎంక్వైరీ చేసి వచ్చినాయి. కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోమోరను లేకుంటే ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చింది అధ్యక్ష. దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టంగా ఉంటే, వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఇవ్వడం పోయి దాంతో పాటు గ్రోమోర్ ఇంకోటి కొనాలంటే రైతులు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అసలు అసెంబ్లీలో యూరియా గురించి ఏం చర్చించడం జరిగింది? గత కొన్ని రోజులుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యూరియా సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అంటే చాలా నియోజకవర్గాల్లో ఈ వర్షాకాలం గతంలో కంటే కూడా ఇప్పుడు కాస్త వర్షాలు ఎక్కువగా పడటం, అది కూడా ఆలస్యంగా పడటంతో రైతులకు పంటలు వేసుకునే సమయానికి, అంటే పంటలు చేతికి వచ్చే సమయానికి యూరియా కొరత అనేది తీవ్రంగా ఉంది. దీనితో గత కొన్ని రోజులుగా చాలా నియోజకవర్గాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది. దానికి తోడు అది కేంద్ర ప్రభుత్వం పంపించిన సరే యూరియా సరిపోలేదు అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నాయి. దీంతో చాలా నియోజకవర్గాల్లో రైతులు ఈ రైతు భరోసా కేంద్రాల వద్ద కానీ, లేదంటే యూరియా అందించే దగ్గర కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అటు ఉత్తరాంధ్రలో కూడా దీని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా వర్షాధారిత పంటల విషయంలో యూరియా అనేది అత్యంత కీలకంగా మారింది కాబట్టి రైతులు పెద్ద ఎత్తున అటు ఎమ్మెల్యేలు కూడా నిలదీసే పరిస్థితి నెలకొంది.
దీనితో నియోజకవర్గ అంటే ఎమ్మెల్యేలకు తమకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కాస్త అసహనం వ్యక్తం చేస్తూ ఈ రోజు అసెంబ్లీలో మంత్రులను నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి సరైన సమాధానం కూడా రాకపోవడంతో కాస్త ఎమ్మెల్యేలు సీరియస్ అవడం జరిగింది. అయితే ఆయా జిల్లాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులను కూడా వివరించినట్టు తెలుస్తుంది. అవును, చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు రైతులే స్వయంగా ఫోన్ చేసి తమకు యూరియా అందట్లేదు, తమ పంట నాశనం అయిపోయే పరిస్థితి ఉంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నాయి. ఇటీవల దీనికి సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. యూరియా మీద ఎక్కువగా ఆధారపడవద్దు, యూరియా వేస్తేనే పంట బాగా దిగుబడి వస్తుంది అనేది తప్పుడు అభిప్రాయం. యూరియాతో క్యాన్సర్ వస్తుంది కాబట్టి యూరియాను వాడటం తగ్గించండి. మీకు యూరియాను వాడటం తగ్గిస్తే కరెక్ట్గా 800 రూపాయలు రైతుల ఖాతాల్లోనే వేస్తా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే గత దాదాపుగా 2 దశాబ్దాలు యూరియా అనేది పంటలకు ఎరువు రూపంలో అత్యంత కీలకంగా మారింది. కాబట్టి నియోజకవర్గాల్లో రైతులందరూ కూడా యూరియా కోసం ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితి ఉన్నట్టు టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఈ విషయంలో కాస్త తీవ్రంగానే ఇబ్బంది పడుతున్నారు. మంత్రుల నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పాలి. దీంతో నాయకులు కాస్త అటు ప్రైవేట్ వ్యాపారుల దగ్గర కూడా యూరియాను అడ్జస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. సో ఇవాళ అసెంబ్లీలో కూడా యూరియా అంశం మీద వాడివేడిగానే చర్చ జరిగినట్లుగానైతే చూడాలి. ఎందుకంటే స్వయంగా కూడా ఇప్పుడు సొంత పార్టీలో నేతలే ఇప్పుడు ఎమ్మెల్యేలే యూరియా సమస్య మీద అయితే కొంత సీరియస్గానే దీని మీద డిస్కస్ చేశారు. యూరియా అంశం అసలు రైతులు గ్రౌండ్ లెవెల్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, కొంతమంది వచ్చేమో యూరియా కొనేటప్పుడు దీంతో పాటు మరికొన్ని మందులను కూడా కొనాలి, పొలాలకు వేసే మందులు మరికొన్ని కొనాలి అని చెప్పి కొంతమంది సూచిస్తూ ఉన్నారు. అలాంటి పక్షంలోనే యూరియా ఇస్తామని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా సంబంధిత శాఖ మంత్రి కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా చెప్పడము జరిగింది. మరొకటి ఏంటంటే యూరియాని వాడకం తగ్గించే విధంగా పంజాబ్ రాష్ట్రంలో ఏం జరిగిందో కూడా అందరికీ తెలిసిన విషయమే. పంజాబ్ రాష్ట్రంలో కూడా యూరియా ఎక్కువగా కూడా అక్కడ రైతులు వాడటం వల్ల అది చివరికి క్యాన్సర్ స్టేట్గా మారింది. అక్కడ క్యాన్సర్ కోసమే ఒక ట్రైన్ కూడా వేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మన రాష్ట్రంలో రాకూడదు, ఏపీలో రాకూడదని చెప్పి కూడా యూరియా వాడకాన్ని తగ్గించే విధంగా కూడా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. దానికోసం కొంత సబ్సిడీని ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేశారు. 800 రూపాయల సబ్సిడీ యూరియా కొనకుండా ఉంటే కనుక సబ్సిడీ ఇచ్చే విధంగా ప్లాన్ చేశారు. అయితే యూరియాని ఒకేసారి కూడా తగ్గించలేరు కాబట్టి వేరే టెక్నాలజీతో ఇప్పుడు నానో టెక్నాలజీ అని చెప్పేసి ఒక 5 లీటర్స్ అది వాడటం యూరియా బదులుగా దాన్ని రీప్లేస్ చేసి పొలాల్లో వాడాలి. సో ఈ విధంగా కాకపోతే యూరియా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో అంత పని ఇది చేయలేకపోవచ్చు. కానీ ఈ విషయాన్ని ముందులే రైతులకు చెప్పాలి. అంతేగాని యూరియా వాడితే ఎంతైతే పంట దిగుబడి వస్తుందో లేకపోతే యూరియా వల్ల ఎంత గ్రోత్ అయితే కనిపిస్తుందో అంత గ్రోత్ యూరియా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు ఇది కూడా అలానే పనిచేస్తుందని చెప్పి ఇవ్వటం వల్ల రైతు ఇది వేసిన తరువాత ఆ పంట సరిగ్గా కూడా యూరియా వేస్తే ఎంత గ్రోత్ వస్తుందో అంత గ్రోత్ రానప్పుడు నిరుత్సాహపడతాడు. మరలా కూడా యూరియా వైపే తన అడుగులు పడతాయి. అందుకని చెప్పే ముందలే రైతుకు దీనివల్ల జరిగేటువంటి నష్టాలేంటి, దీనివల్ల జరిగేటువంటి లాభాలేంటి అనేది కూడా తెలియచేసి ఈ విధంగా కూడా రైతుకి అవేర్నెస్ క్రియేట్ చేసి దీన్ని ఇవ్వాలి తప్పితే మసిపూసి మారేడికాయ చేసే విధంగా మాత్రం చేయొద్దని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు.